క్యారమెల్ ఫూల్ మకానా ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. క్యారమెల్ ఫూల్ మకానాకు కావాల్సిన పదార్థాలు: ఫూల్ మకానా, బెల్లం, నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి. క్యారమెల్ ఫూల్ మకానాకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫర్ ది ఫస్ట్ టైం ఫూల్ మకానాతో ఇలాగ స్వీట్ రెసిపీ, అది కూడా పాప్కార్న్ రీప్లేస్ చేస్తూ మనం చేస్తున్నాము. ఎలా చేస్తారని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. చాలా ఈజీ అశ్విని, టీనేజర్స్ డైట్ కాబట్టి టీనేజర్స్ కూడా చేసుకోవచ్చు ఇది. అవును, కంపల్సరీ చేసుకుంటారు నాకు తెలుసు అయితే అని. చూద్దాం. అండ్ ఫూల్ మకానాలో మనకి ఏం న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి ఏంటో చెప్పండి. స్పెషల్లీ కాల్షియం ఎక్కువగా ఉంటుంది అశ్విని. నేను జనరలీ పిల్లలకి కానివ్వచ్చు, పెద్దలకి కానివ్వచ్చు, కాల్షియం చాలా తగ్గిపోతుంది. సో వాళ్ళకి ఏమవుతుందంటే మెల్లిగా, ఇంకా చిన్నపిల్లలు మనం చూస్తూ ఉంటాము, ఒక 13-14 ఇయర్స్లోనే కొద్దిసేపు నడవంగానే అలసిపోవడం, నీరసం, అలసట ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ దీంతో పాటు బికాజ్ వాళ్ళకి వైటమిన్ డితో పాటు కాల్షియం డెఫిషియన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఆ కాల్షియం అనేది ఈ ఫూల్ మకానాలో మనకి ఎక్కువగా వస్తుంది. సో ఈ కాల్షియంతో పాటు అండ్ ఇంకొకటి ఐరన్ కూడా రావాలి మనకి. కాల్షియం, ఐరన్ మేజర్ మైక్రోన్యూట్రియన్స్ అంటాం. మేజర్, మ్యాక్రో, మైక్రోన్యూట్రియన్స్ అంటే ఎక్కువ మోతాదులో మనకి కావాలి. మైక్రోన్యూట్రియన్స్ అన్ని తక్కువ మోతాదులో కావాలి. బట్ ఈ కాల్షియం ఇంకా ఐరన్ అనేది కంపల్సరీ పిల్లల్లో కానీ పెద్దలకి కానీ కంపల్సరీ ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఓకే. ఐరన్ చూసుకున్నట్టయితే చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. సో జనరల్లీ చాలా మంది ఏం చేస్తారంటే ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవడం ఇలా చేస్తారు. ఐరన్ టాబ్లెట్స్ బదులుగా మీ బాడీలో బాగా ఐరన్ అబ్జర్వ్ అవ్వాలంటే వైటమిన్ సి అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ కాల్షియం కూడా తీసుకుంటున్నాను అలాగే ఉండొద్దు. కాల్షియంకి కావాల్సింది వైటమిన్ డి అన్నమాట. ఓకే. సో కాల్షియం, వైటమిన్ డి కాంబినేషన్తో తీసుకుంటే మీ బాడీలో కాల్షియం బోన్స్లో బాగా అబ్జర్వ్ అవుతుంది. అండ్ వైటమిన్ సి అండ్ దీంతో పాటు మనం ఐరన్ కనుక తీసుకున్నట్టయితే అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా కాంబినేషన్తో తీసుకుంటేనే మీ బాడీలో మోస్ట్ ఆఫ్ ద న్యూట్రియన్స్ అనేవి అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. ఇలా తెలియకుండా మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ అని, ఆ సప్లిమెంట్స్ అని, ఈ సప్లిమెంట్స్ అని తీసుకుంటారు. బట్ సో యూజ్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో మనం ఒక కాంబినేషన్లో తీసుకుంటే అది బాగుంటుంది అనమాట. బాడీ అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది. ఎస్, బాడీ అబ్జార్ప్షన్ బాగుంటుంది. అండ్ దీంతో పాటు చాలా మంది పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. సో ఫిజికల్ యాక్టివిటీ కూడా ఈ న్యూట్రియన్స్తో పాటు తోడవుతే బాగా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అవును. సో ప్రిపేర్ చేసుకుందామా మనం? ఏం చేయాలండి? పాన్ పెట్టుకుందాం. మొదటిగా మనం గీని యాడ్ చేసుకుందాం. అది పాప్కార్న్లో కానీ వీటిలో కానీ ఎక్కువగా బటర్ యూస్ చేస్తాం కదా. బటర్ అనేది వాడకూడదు, దాని రిప్లేస్మెంట్ అయ్యేది మంచిది కాదు కాబట్టి. సో జనరలీ మనం omega-3 కూడా సజెస్ట్ చేస్తాం అశ్విని. బికాస్ బటర్ తీసుకున్నట్టు అయితే దట్ ఈస్ అంటే ఒక్క పర్టికులర్ టైంలో చాలా తక్కువగా వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ జనరలీ ఇలాంటి డిషెస్లో omega-3 కూడా పిల్లలకి కావాలి. బికాజ్ వాళ్ళ కాగ్నిటివ్ డెవలప్మెంట్, మైండ్ చాలా చురుగ్గా పనిచేయాలంటే omega-3 అవసరం అనమాట. అందుకే నేను నార్మల్ బట్టల బదులు గీని వాడుతున్నాను. ఇంకా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది కదా. ఫస్ట్ కొంచెం నువ్వులని వేసుకుందాం అశ్విని. నెక్స్ట్ కొంచెం బెల్లంని వేసుకుందాం. ఓకే. మంచిగా బ్రౌన్ కలర్ రావాలంటే బ్రౌన్ బెల్లం ఉపయోగించుకుంటే బాగుంటుంది అశ్విని. ఓకే. సో జనరలీ క్యారమిల్ అనగానే మనకి ఎప్పుడూ షుగర్ నుంచే అని అనుకుంటాము. బట్ ఆ క్యారమిల్ టేస్ట్ రావాలంటే మనం న్యాచురల్గా ఇలా బెల్లం కూడా తీసుకోవచ్చు. అది కూడా రెగ్యులర్గా కూడా కాదండి, ఎప్పుడో ఒకసారి బెల్లం యూజ్ చేస్తే మంచిది. టోటల్గా కొంచెం అవాయిడ్ చేసుకుంటేనే బాగుంటుంది. మరి టీనేజ్ దగ్గర నుంచి షుగర్స్ అవాయిడ్ చేయరు కాబట్టి షుగర్కి రిప్లేస్మెంట్గా బెల్లం బాగుంటుంది. ఆల్మోస్ట్ ఆల్ క్యాలరీ వైజ్ అయితే సేమే ఉంటుంది అశ్విని, షుగర్ ఇంకా ఇది. కాకపోతే దీంట్లో కొన్ని న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి యాడెడ్ బెనిఫిట్ ఉంటుంది. ఐరన్ రిచ్ కొంచెం. ఎగ్జాక్ట్లీ. సో లేదు నేను ఇదే వాడతాను, ఇది ఎక్కువ వాడినా ఏం కాదంటే డెఫినెట్లీ క్యాలరీస్ అనేవి యాడ్ అవుతాయి. కొంచెం మనం కార్డమం పౌడర్, ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇంకా కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది కదా. ఇది మళ్ళీ ఒకసారి కలిపేద్దాం అశ్విని. ఓకే. ఇదేమన్నా అప్పటికప్పుడు చేసుకునే డిష్ అండి, ఏదైనా స్టోర్ చేసుకుంటే బాగుంటుందా? ఇది జనరలీ వేడిగా ఉంటుంది కాబట్టి ఆ క్రంచీనెస్ రావాలి అంటే ఎక్కువసేపు ఆరబెట్టేసి దాని తర్వాత మనం చిక్కీ రూపంలో కూడా తీసుకోవచ్చు అశ్విని. జనరలీ మనం చిక్కీలాగా కట్ చేసుకొని ఒక్కొక్క క్యూబ్ లాగా మనం తీసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్కటి సపరేట్గా తీసుకోవచ్చు. చాలా రోజులు స్టోర్ ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. అవునా? ఓకే. హెల్దీ స్నాక్ అనమాట. అయితే ఇది హెల్దీ స్నాక్ అండ్ ఓన్లీ టీనేజర్స్కే కాదు చిన్నపిల్లలకి కూడా ఇవ్వచ్చు ఇది. అవును. సో ఇది అయిపోయింది అశ్విని. ఇప్పుడు మనం ఫూల్ మకానాని యాడ్ చేద్దాం. ఓకే.
సో ఈ క్రంచీనెస్ కావాలంటే ఇప్పుడు ఇది వేడివేడిగా ఉంది కదా అశ్విని, ఇది డ్రై అయిపోయిన తర్వాత ఆ క్రంచీనెస్ సేమ్ మీకు బయట మూవీస్కి వెళ్ళినప్పుడు క్యారమిల్ పాప్కార్న్ ఎలా తింటారో అలాగే ఉంటుంది. ఓకే, థియేటర్స్లో కూడా అలౌ చేస్తే బాగుంది ఇలాంటివన్నీ హెల్దీ రెసిపీస్. కిడ్స్ కూడా కనిపెట్టలేరేమో కదా ఇది ఫూల్ మకానా అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ. వెరీ ఈజీ రెసిపీ అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ. ఎంతసేపు ఇలా ఉంచుకోవాలి దీంట్లోని? జస్ట్ ఈ క్యారమిల్ మొత్తం దీనికి అంటుకుంటే సరిపోతుంది అశ్విని. ఇది అయిపోయింది అశ్విని, స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. రెడీగా పెట్టుకున్నాను నేను. థ్యాంక్ యూ. క్యారమిల్ ఫూల్ మకానా రెడీ అయిపోయింది అశ్విని, టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా ఇచ్చేసేయండి. యాక్చువల్లీ నేను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. వెరీ ఈజీ అండ్ ఎమ్మీ రెసిపీ అండి. అబ్బా, క్యారమిల్ అరోమా అయితే చాలా బాగా వస్తుంది. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. క్యారమిల్ ఫూల్ మకానాకు కావాల్సిన పదార్థాలు: ఫూల్ మకానా, బెల్లం, నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి. క్యారమిల్ ఫూల్ మకానా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నెయ్యి వేసి కరగనివ్వాలి. నెయ్యి కరిగిన తర్వాత నువ్వులు, బెల్లం వేసి అది కూడా కరిగిన తర్వాత ఇప్పుడు అందులో యాలకుల పొడి, ఫూల్ మకానా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్యారమిల్ ఫూల్ మకానా రెడీ.